ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్ దందా. ప్రభుత్వ భూమిలోని గ్రావెల్ నిల్వలను కొందరు బడాబాబులు అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. మండలం గణపవరం రెవెన్యూలో నిత్యాకృత్యంగా మారింది. నిన్నటి దాకా గుట్టల్లా కనిపించినవి భారీ గుంతలుగా మారుతున్నా కూడా ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 3600 జామాయిల్ నర్సరీలు ఉన్నాయి. వర్షాకాలం సీజన్ కు ముందు వాటిలో అంతర్గత రహదారులు నిర్మించుకుంటారు. ఇందుకు గ్రావెల్ అవసరం అవుతుంది. అనుమతి ఉన్న క్వారీ నుంచి తోలాలంటే 1,00,000 వరకు అవుతుంది. అదే స్థానికంగా దొడ్డిదారిన దొరికితే అయితే ట్రక్కు 1000కే లభిస్తుంది. అతి తక్కువలో రహదారుల నిర్మాణం పూర్తవుతుంది. పెద్దలు అక్రమ తవ్వకాలను తమ కనుసన్నల్లో జరిగేలా చూసుకుంటున్నారు. ట్రక్కు 1000 వంతున తోలి పెడుతున్నారు. అందుకు పైసా చెల్లించాల్సిన పని లేదు. కేవలం ట్రాక్టర్లు ప్రొక్లైన్ ఖర్చులు భరిస్తే చాలు. అది 500తో పూర్తవుతుంది. తక్కువలో తక్కువ రోజుకు 100 ట్రక్కులు తోలితే 50,000 వరకు మిగులుతుంది. ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో పలుకుబడి గల వ్యక్తులు అధికారులతో ఇబ్బందులు లేకుండా చూసుకుని దందా కొనసాగిస్తున్నారు.